విద్యా హక్కు చట్టం 2009 దీనిని రద్దు చేసింది. విద్యా హక్కు చట్టం 2009 దేనిని రద్దు చేసింది? క్యాపిటేషన్ ఫీజుని ఆర్టీ యాక్ట్ 2009 రద్దు చేసిందనమాట. విద్యా హక్కు చట్టం 2009 క్యాపిటేషన్ ఫీజుని రద్దు చేసింది. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సమాచారం తెలుపవలసిన దరఖాస్తు ఈ కాల వ్యవధిలోగా పరిష్కరించాలి. సమాచారం తెలపవలసిన దరఖాస్తును 1 నెల లోపే పరిష్కరించాలి. 1 నెల లోపు కాల వ్యవధిలో మనం అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి. NEP 2020 NCF FS 2022 ప్రతిపాదించిన గణిత బోధనలో వ్యూహాల గురించి సరైన సమాధానం ఎంచుకోండి. స్టేట్మెంట్ ఏ. మూర్త అనుభవాల నమూనా. అనుభవం, మౌఖిక భాష, చిత్రాలు, రాత అంశాలు సరైనదే. 4 గడుల నమూనా. మౌఖిక గణితం, నైపుణ్య బోధన, నైపుణ్య అభ్యాసం, గణిత క్రీడలు ఇది కూడా సరైనదే. కాబట్టి మనకి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి రెండు సరైనవి. విద్యాంజలి పథకాన్ని ప్రవేశపెట్టిన వారు. విద్యాంజలి పథకాన్ని ప్రవేశపెట్టింది విద్యా మంత్రిత్వ శాఖ. విద్యా మంత్రిత్వ శాఖ విద్యాంజలి పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రీయ ఆవిష్కర్ అభియాన్ ఉద్దేశాలు. రాష్ట్రీయ ఆవిష్కర్ అభియాన్ ఉద్దేశాలు ఏమిటి? 6 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు ఉద్దేశించబడినది సరైనదే. పిల్లలను గణితము, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికతలలో ప్రయోగాల ద్వారా ప్రేరణ కలిగించుట. పిల్లలను గణితము, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికతలలో ప్రయోగాల ద్వారా ప్రేరణ కలిగించుట అనేది రాష్ట్రీయ ఆవిష్కర్ అభియాన్ యొక్క ఉద్దేశాలు. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 మాత్రమే సరైనవి. మతము, జాతి, కులము, లింగము, పుట్టిన ప్రదేశం ఆధారంగా రాజ్యం వివక్షత చూపరాదని నిర్దేశించిన భారత రాజ్యాంగ అధికరణ. మతము, జాతి, కులము, లింగము, పుట్టిన ప్రదేశం ఆధారంగా రాజ్యం వివక్షత చూపరాదని నిర్దేశించే భారత రాజ్యాంగ అధికరణ 15వ అధికరణ. NCF 2005 మరియు పర్యావరణ శాస్త్ర పాఠ్యప్రణాళిక తయారీ ఈ సిద్ధాంతం ఆధారమైనది. NCF 2005 మరియు పర్యావరణ శాస్త్ర పాఠ్య ప్రణాళిక తయారీకి ఈ సిద్ధాంతం ఆధారం. ఏ సిద్ధాంతం ఆధారం? సాంఘిక నిర్మాణాత్మకవాదం అనేది ఆధారం. సాంఘిక నిర్మాణాత్మకవాదం ఆధారం. రక్తంలో, వర్ణంలో భారతీయులై ఉండి అభిరుచుల్లో, అభిప్రాయాల్లో, నైతికతలో, మేధస్సులో ఆంగ్లేయులుగా ఉండే కొత్త వర్గాన్ని ఏర్పరచడమే ఇంగ్లీష్ విద్య లక్ష్యం అని తెలిపింది ఎవరు? రక్తంలో, వర్ణంలో భారతీయులై ఉండి అభిరుచుల్లో, అభిప్రాయాల్లో, నైతికతలో, మేధస్సులో ఆంగ్లేయులుగా ఉండే కొత్త వర్గాన్ని ఏర్పరచడమే ఇంగ్లీష్ విద్య లక్ష్యం అని చెప్పింది మనకి మెకాలే. బౌద్ధ విద్యా విధానంలో విద్యార్థి విద్యాభ్యాస ప్రారంభ సమయంలో జరిగే ఉత్సవం ఏంటి? బౌద్ధ విద్యా విధానంలో విద్యార్థి విద్యాభ్యాస ప్రారంభ సమయంలో జరిగే ఉత్సవమే పబ్బజ్జ. ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఏమిటవి? 1984 యునెస్కో నియమావళి, 1977 NCERT నియమావళి. ఈ రెండు మాత్రమే మనకి ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన సరైన సమాధానాలు. 1984 యునెస్కో నియమావళి, 1977 NCERT నియమావళి. ఇంగ్లాండ్ పునరుద్ధరణకు ఇంగ్లీష్, లాటిన్ తోడ్పడినట్లుగా భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుంది అని అభిప్రాయపడిన వారు ఎవరు? మెకాలే. అధికారుల ఆడిట్ రిపోర్ట్ రికార్డ్ అనేది పాఠశాల రిజిస్టర్లో ఈ విభాగానికి చెందుతుంది. ఏ విభాగానికండి? పర్యవేక్షణ మరియు తనిఖీ రిజిస్టర్. భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణ స్త్రీ విద్యా అభివృద్ధి గురించి తెలుపుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, ఆర్టికల్ 16
ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 స్త్రీ విద్యా అభివృద్ధి గురించి తెలుపుతాయి. ఎన్సిఎల్పి పాఠశాలలను వీరు నిర్వహిస్తారు. ఎన్సిఎల్పి పాఠశాలలను ఎన్జిఓస్ నిర్వహిస్తాయి. ఎన్ఈపి 2020 ప్రకారం 10+2 కన్నా తక్కువ విద్యా అర్హత గల అంగన్వాడీ వర్కర్ లేదా టీచర్కు ఈ కాలపరిమితి గల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఏ కాలపరిమితి గల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది? 1 సంవత్సరం డిప్లొమా కోర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎథోస్ అనేది ఈ భాషా పదం నుంచి తీసుకోబడింది. ఎథోస్ అనేది ఏ భాషా పదం నుంచి తీసుకోబడింది? గ్రీకు భాష పదం నుంచి తీసుకోబడింది. నైతిక విలువలు బోధించుటకు ఈ పద్ధతి మేలైనదని మాధ్యమిక విద్యా కమిషన్ 1952-53, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2000 అభిప్రాయపడింది. ఏ పద్ధతి? సమీకృత పద్ధతి ఉత్తమమైనది. ఇతరుల అభిప్రాయాలను శ్రద్ధగా వినడం అనేది ఏ విలువ? ప్రజాస్వామిక విలువ. ఇతరుల అభిప్రాయాలను శ్రద్ధగా వినడం అనేది ప్రజాస్వామిక విలువ. సమాచార హక్కు చట్టం 2005లోని ఈ సెక్షన్ ప్రకారం భారతదేశంలోని ప్రతి పౌరుడు తనకు కావలసిన సమాచారాన్ని కోరవచ్చు. సెక్షన్ 6(1) ప్రకారం భారతదేశంలోని ప్రతి పౌరుడు తనకు కావలసిన సమాచారాన్ని కోరవచ్చు. ఎన్సిఎఫ్ 2005లోని అధ్యాయాలు వాటి అంశాల విషయంలో తప్పుగా జతపరచిన దాన్ని గుర్తించండి. అధ్యాయం 2 అభ్యసనం జ్ఞానం సరి అయినదే. అధ్యాయం 4 పాఠశాల తరగతి గది వాతావరణం సరి అయినదే. అధ్యాయం 5 సంస్థాగత ప్రణాళిక సరి అయినదే. కానీ అధ్యాయం 2 దృక్పథం అని ఇచ్చాడు, ఇది మనకి సరి అయినది కాదు. అధ్యాయం 3 దృక్పథం అని ఇచ్చాడు, ఇది సరి అయినది కాదు. ఈ విద్యా విధానం విద్యలో పాఠ్య, సహపాఠ్య, వృత్తి మరియు సాధారణ రకాల తేడాలు ఉండనవసరం లేదు అని తెలిపింది. ఈ విద్యా విధానం విద్యలో పాఠ్య, సహపాఠ్య, వృత్తి, సాధారణ రకాలు అనే తేడాలు ఉండనవసరం లేదు అని చెప్పింది. ఏమిటి? ఎన్ఈపి 2020. పరక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? జాతీయ స్థాయిలో మూల్యాంకనం అనేది పరక్ యొక్క ఉద్దేశం. విద్యా హక్కు చట్టం 2009 ఈ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? ఏప్రిల్ 1, 2010 నుంచి ఆర్టీఈ 2009 అమల్లోకి వచ్చింది. ఆర్టీఐ సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సమాచార కమిషనర్ల నియామకంలో వారి పేర్లను భారత రాష్ట్రపతికి సిఫార్సు చేసే కమిటీలోని సభ్యులు ఎవరు? ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ఒక కేబినెట్ మంత్రి ఉంటారు. ఎవరు? ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ఒక కేబినెట్ మంత్రి. క్రింది వాటిలో ఒకటి నల్లబల్ల పథక ప్రధాన ఉద్దేశం కాదు. ఏమిటది? బాలికల నమోదు అనేది ఓబీబీ పథకం నల్లబల్ల పథకం యొక్క ప్రధాన ఉద్దేశం కాదు. అన్ని ప్రాథమిక పాఠశాలలకు 2 తరగతి గదులు ఏర్పాటు చేయుట, అన్ని ప్రాథమిక పాఠశాలలకు 2 ఉపాధ్యాయులను నియమించుట, సమర్థవంతమైన అభ్యసన కిట్లు అందించుట అనేది నల్లబల్ల పథకం యొక్క ప్రధాన ఉద్దేశాలు. చార్లెస్ వుడ్ తన విద్యా విధాన నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనలు. చార్లెస్ వుడ్ తన విద్యా విధాన నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనలు ఏమిటి? భారత విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించాలి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ను మంజూరు చేయాలి, మత బోధనపై తటస్థ విధానాన్ని పాటించాలి అని ఈ 3 ప్రతిపాదనలను చార్లెస్ వుడ్ ప్రతిపాదించాడు. ABD. పాఠశాల ఈ రకమైన అవకాశాలు కల్పించడం వల్ల విద్యార్థుల్లో జ్ఞాన అభివృద్ధి జరుగుతుంది. పాఠశాల
ఈ రకమైన అవకాశాలు కల్పించడం వల్ల విద్యార్థులలో జ్ఞానాభివృద్ధి జరుగుతుంది. ఏ రకమైన అవకాశాలు? ప్రశ్నించడం, చర్చించడం. ప్రశ్నించడం, చర్చించడం వల్ల విద్యార్థుల్లో జ్ఞాన అభివృద్ధి అనేది జరుగుతుంది. వ్యవహారిక సత్తావాదానికి సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. వ్యవహారిక సత్తావాదానికి సంబంధించిన సరైన ప్రవచనం ఏమిటి? విలువలు కాలానుగుణంగా మారుతుంటాయి అనేది వ్యవహారిక సత్తావాదానికి సంబంధించిన సరైన ప్రవచనం. జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం టెలిస్కూల్ కార్యక్రమాలు రూపొందిస్తున్న సంస్థ CIET. జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం టెలిస్కూల్ కార్యక్రమాలు రూపొందిస్తున్న సంస్థ CIET. బహుళ ప్రయోజన పాఠశాలలు ప్రారంభించాలని మొదటగా సిఫార్సు చేసిన కమిటీ ఏంటి? బహుళ ప్రయోజన పాఠశాలలు ప్రారంభించాలని మొదటగా సిఫార్సు చేసింది మొదలయార్ కమిటీ. ఏమిటది? మొదలయార్ కమిటీ.